హనుమంతుడికి శని దోషం ఎందుకు ఉండదో మీకు తెలుసా? సాక్షాత్తు ఆ శనీశ్వరుడే హనుమంతుడి దెబ్బకు భయపడి ఎందుకు పారిపోవాల్సి వచ్చిందో ఈ వీడియోలో చూడండి. రామసేతు నిర్మాణం జరుగుతున్న సమయంలో హనుమంతుడు పెద్ద పెద్ద రాళ్లను మోస్తుండగా శనిదేవుడు ప్రత్యక్షమవుతాడు. ఓ హనుమా, నేను శివుడినే వదల్లేదు, ఇప్పుడు నీకు శని పట్టబోతోంది అని హెచ్చరిస్తాడు. దానికి హనుమంతుడు, నేను రామకార్యంలో ఉన్నాను, నన్ను ఇబ్బంది పెట్టవద్దు అని వేడుకుంటాడు. కాని శనీశ్వరుడు వినకపోవడంతో చివరకు హనుమంతుడు తన తలపై ఎక్కమని చెబుతాడు. శనిదేవుడు హనుమంతుడి తలపై కూర్చున్న మరుక్షణమే హనుమంతుడు కావాలనే మరిన్ని పెద్ద రాళ్లను తన తలపై ఎత్తుకుంటాడు. ఆ రాళ్ల బరువుకు శనిదేవుడు నలిగిపోతోతూ భరించలేని నొప్పితో విలవిలలాడిపోతాడు. హనుమంతుడి శక్తిని తెలుసుకున్న శనీశ్వరుడు వెంటనే బయటకు వచ్చి, రామనామాన్ని జపించే నీ జోలికి నేనెప్పుడూ రాను అని ప్రాధేయపడతాడు. అందుకే హనుమంతుడిని పూజించేవారికి శని ప్రభావం ఉండదు. ఫ్రెండ్స్, అందరూ ఒకసారి జై హనుమాన్ అని కామెంట్ చేయండి.